వెల్కమ్ టు పల్లవి టీవీ. మనం ఇటీవల చూసాం వారం రోజుల క్రితం వట్టినాగులపల్లి ఓఆర్ఆర్ను అనుకొని వట్టినాగులపల్లి దగ్గర గండిపేట రెవెన్యూ పరిధిలోని 2 ప్రైవేటు భూముల మధ్య ఇద్దరు ప్రైవేటు వాళ్ళ భూములకు సంబంధించిన వివాదంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాఘవ కన్స్ట్రక్షన్ కూడా ఇన్వాల్వ్ అయింది. మంత్రికి సంబంధించిన బౌన్సర్లు కావచ్చు, అట్లాగే మంత్రి కొడుకు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారనే వార్తలు వచ్చాయి పెద్ద ఎత్తున. అయితే రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ ఇద్దరికి సంబంధించిన భూములు ఉంటే ఒక భూమి యజమాని ఆ భూమి డెవలప్మెంట్ కోసం రాఘవ కన్స్ట్రక్షన్కి అప్పగించారు. అయితే రాఘవ కన్స్ట్రక్షన్స్ ఆ భూమి డెవలప్మెంట్కి సరిపోకపోవడం వల్ల పక్కనే ఉన్నటువంటి స్థలాన్ని కొంత ఆక్రమించుకునే ప్రయత్నం జరిగిందని బాధితులు ఆరోపిస్తూ ఉన్నారు. మొత్తానికి నవంబర్ 30న అర్ధరాత్రి ఈ ఆక్రమించే ప్రయత్నం జరిగింది, కబ్జా చేసే ప్రయత్నం జరిగిందని బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు అక్కడికి వెళ్ళి వాళ్ళను చెదరగొట్టడంతో పాటు కొంతమందిపై కేసులు కూడా నమోదు చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ కేసు నమోదైన వారిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు పేరు కూడా ఉందనే వార్తలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. నిజానికి దీని మీద మంత్రి కూడా స్పందించారు. ఇటీవల మీడియా ప్రతినిధుల చిట్చాట్లో మంత్రి స్పందించారు. ఆయన ఏమన్నారో ఒకసారి వినండి. ఇవాళ ప్రభుత్వం ఇంకా వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నాము, మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మంత్రి కొడుకు మీద కేసు పెట్టించామని ఆ వాక్కులు అనేది తప్పు. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు పారదర్శకత అనేది ఒక మనిషి ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ కంప్లైంట్ని పోలీసులు రిజిస్టర్ చేయడం సహజం. రిజిస్టరే చేయొద్దని నేను అనగలుగుతాను, కానీ అలా అనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు. రిజిస్టర్ అయిన తర్వాత తప్పకుండా దాని మీద నిజ నిర్ధారణ చేసి అధికారులు తన తప్పుంటే నా కొడుకుండని నేనుండని ఇంకొక వ్యక్తి ఉన్నాయి శిక్షకు అర్హుడు. తప్పు లేకపోతే అవతల రాసిన వాళ్ళ గురించి నేనేం మాట్లాడా, వాళ్ళ ఇజ్ఞతకే వదిలేస్తా. వాళ్ళ తర్వాత దాన్ని వాళ్ళ మనసుని ఎట్లా సరిపెట్టుకుంటారో వాళ్ళే ఆన్సర్ చేస్తారు. చూశారు కదా, మంత్రి ఏమన్నారంటే ఖచ్చితంగా ఎవరు తప్పు చేసినా వాళ్ళు ఖచ్చితంగా కేసులు నమోదైతాయి, దాన్ని చట్టపరంగా శిక్షను ఎదుర్కోవాల్సిందే, అది నేనున్నా నా కొడుకున్నా ఇంకెవరున్నా అనే ధోరణిలో ఆయన చెప్తూ వచ్చారు కదా. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో ఏదైతే ఈ తతంగం అంతా జరిగిన తర్వాత కేసు నమోదు చేశారు, ఎవరైతే మంత్రి కుమారుడి మీద కేసు నమోదు చేశారని భావిస్తున్న పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆ పోలీస్ ఆఫీసర్పై తాజాగా అంటే ఇవాళ బదిలీ వేటు పడినట్లు మనకు వార్తలు అందుతూ ఉన్నాయి. గచ్చిబౌలి ఎస్ఐ మహమ్మద్ హబీబుల్లా అనే ఎస్ఐపై బదిలీ వేటు పడిందనే వార్తలు వస్తూ ఉన్నాయి. ఈయనే ఆ ఎస్ఐ ఇతనే అని మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే మహమ్మద్ హబీబుల్లా అనే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఇతను ఇటీవలనే రీసెంట్గానే ఒక అవార్డు తీసుకున్నారు. సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ సంబంధించి సురక్ష హైదరాబాద్ అవార్డ్స్లో అవార్డు తీసుకున్నారు. షికాగోయల్ నుంచి లా అండ్ ఆర్డర్ విభాగంలో సురక్ష హైదరాబాద్ అవార్డు తీసుకున్న వారిలో ఈయన హబీబ్ కూడా ఉన్నాడు, మహమ్మద్ హబీబ్. మనం చూస్తున్నాం కదా, ఇట్లాంటి ఆఫీసరు పై ట్రాన్స్ఫర్ బదిలీ వేటు ఎందుకు పడింది అనే దాని వెనుక ఏం జరుగుతుందో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మీకు కూడా అర్థమవుతుంది. అయితే వీళ్ళు బదిలీ చేసేటప్పుడు ఏం చెప్తున్నారంటే రిజర్వ్ వేకెన్సీ కోసమే మేము బదిలీ చేస్తున్నట్లు పోలీస్ శాఖ తెలిపినా దీని వెనుక జరిగింది మిగతా ఏదైతే ఈ ఇష్యూ ఉందో రాఘవ కన్స్ట్రక్షన్ ఇష్యూయే ఉందని కొన్ని వార్తలు బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి మనం ఎఫ్ఐఆర్ కనుక చూస్తే, కేసు నమోదైన విషయం చూస్తే పల్లవి షా ఎవరైతే ల్యాండ్ సర్వే నంబర్ 245 సంబంధించి ఎవరైతే ల్యాండ్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళ ఫిర్యాదు మేరకు రాఘవ కన్స్ట్రక్షన్పై కావచ్చు, ఆ కన్స్ట్రక్షన్ సంబంధించిన వ్యక్తులపై కావచ్చు కేసు నమోదైనట్టు తెలుస్తూ ఉంది. పల్లవి షా అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు రిజిస్టర్ అయింది. చూడొచ్చు, రాఘవ కన్స్ట్రక్షన్ అనే బిల్డర్స్ మీద కేసు ఫైల్ అయింది. ఇది వట్టినాగులపల్లి, రంగారెడ్డి జిల్లా, సర్వే నంబర్ 245/19 30/11/2025 3:45కి అంటే అర్ధరాత్రి దాటిన తర్వాత దాదాపు 1, 2, 3, 4, 5, 6, 7 సెక్షన్ల కింద కేసు నమోదు కావడం జరిగింది. దీనికి సంబంధించి ఈ కేసు నమోదు నేపథ్యంలోనే సబ్ ఇన్స్పెక్టర్ ట్రాన్స్ఫర్ జరిగిందనే వార్తలు వస్తూ ఉన్నాయి. మళ్ళీ ఇందులో నిజంగా అట్లాంటి ఇష్యూ ఉందా, ఇందులో ఏం జరిగిందనేది మరిన్ని వివరాలు బయటకు రావాల్సి ఉన్నది. మొత్తానికైతే మంత్రి కన్స్ట్రక్షన్ కంపెనీ ఇన్వాల్వ్ అయిన ఒక ప్రైవేట్ ల్యాండ్ ఇష్యూలో పోలీస్ ఆఫీసరు తన డ్యూటీ తాను చేసినందుకు వేటు పడి ఉంటే నిజంగా ఇట్లాంటి సందర్భం బాధాకరంగానే మనం చెప్పవచ్చు.